కంచి రామనారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు దగ్గర పడే సమయంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి మాట్లాడారు అమిత్ రెడ్డి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. Thank you, sir. Thank you, sir. Thank you, sir. లోక్సభ ఎన్నికలు దగ్గర పడే సమయంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి మాట్లాడారు అమిత్ రెడ్డి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు అమిత్ రెడ్డి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కాంగ్రెస్ లో చేరబోతున్నారు నల్గొండ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేత అమిత్ రెడ్డి. ఆయన తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి అక్కడి నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దగ్గరికి వెళ్లి ఆమెను కూడా మర్యాద పూర్వకంగా కలిసి అక్కడి నుంచి అందరూ కలిసి మరి కాసేపట్లో సీఎం నివాసానికి వెళ్లబోతున్నారు. సీఎం సమక్షంలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని చెప్పాలి. గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ లో చేరుతారని చెప్పేసి అన్నప్పటికీ మధ్య కాలంలో ఆయన తాను చేరట్లేదు అని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. కానీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ కి రావడం చూస్తుంటే ఇంకా కొంతమంది నేతలు ఆయనతో పాటు కూడా వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఇది ఒక షాక్ అనే చెప్పాలి. సుఖేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆయన మండలి చైర్మన్ కూడా ఉన్నారు. ఆయన ఈ మధ్య కాలంలో మాజీ సీఎం కేసీఆర్ పై కూడా కామెంట్ చేశారు. తాను కేసీఆర్ ని కలవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను కానీ సమయం ఇవ్వలేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడే ఆయన పార్టీ వీడతారా అని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన మరికొంత సమయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కొంతమంది నల్గొండ జిల్లాకు చెందినటువంటి నేతలు ఇటు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికలు దగ్గర పడే సమయంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి మాట్లాడారు అమిత్ రెడ్డి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు అమిత్ రెడ్డి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు చేరడం దాదాపుగా ఖరారైందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సమక్షంలో మర్యాద పూర్వకంగా గుత్తా అమిత్ రెడ్డి వారిని కలవడం జరిగింది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సమక్షంలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కొంతకాలంగా కూడా కేసీఆర్ వైఖరిపై, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన నేతలపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన 2015లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి క్రమంలో కేసీఆర్ తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని, మంత్రి పదవి ఇస్తానంటేనే తాను పార్టీలో చేరానని కూడా ఆయన ఇటీవల కొన్ని ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులపై చాలా ప్రజల్లో నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా వారికి టికెట్లు కేటాయించడం, పార్టీకి డ్యామేజ్ అయింది కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఈ అంటే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలకు సంబంధించి కేసీఆర్ కు వివరించేందుకు ప్రయత్నం చేసినా ఆయన ఎప్పుడు 6 నెలలు కూడా తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన పార్టీ వైఖరిపై కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయన పార్టీ మార్పుకు సంబంధించిన అంశం సంబంధించి ఆయన శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్నా కాబట్టి నేను
బీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో వీడేది లేదంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తాజాగా హై డ్రామా కూడా చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పార్టీలో చేరుతున్నపై కూడా ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇక దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని వీడడం దాదాపు ఖాయమైనట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కలిశాక రేవంత్ రెడ్డి సమక్షంలో అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టుగా అమ్ముతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ బస్ టూరు చేశారు. చాలా ప్రచారం అయితే స్పీడప్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు పార్టీ వేయడంపై కూడా కొంత పార్టీకి డామేజ్ అయ్యే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే గుత్తా సుఖేందర్ రెడ్డికి దేవరకొండ, మిర్యాలగూడ, సాగర్ నియోజకవర్గాల్లో తనకంటూ ఒక కేడర్ను, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆయన ఓటు బ్యాంకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ గుత్తా అమిత్ రెడ్డి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిక కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత డ్యామేజ్ అయ్యే అంశంగా చెప్పొచ్చు. అయితే 2 రోజుల క్రితం కూడా ఈ అంశం గురించి కొద్ది రోజులు కూడా బాగా చర్చ అయితే నడుస్తా ఉంది. గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని పెడతాడు, కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు గుత్తా అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే లేదు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తమకే తెలియదంటూ కూడా ఆయన సెటైర్లు వేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే కూడా ఉమ్మడి నల్గొండకు సంబంధించిన నేతలు కూడా గుత్తా అమిత్ రెడ్డిని, గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా లైక్ తీసుకున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేయడం, ఏకంగా పార్టీ అధినేతనే టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేయడం చూస్తుంటే దాదాపు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ వీడేది ఖాయంగా కూడా స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఎన్నికల తర్వాత శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆ గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వీరి పార్టీకి సంబంధించిన పార్టీ వీడడంపై కూడా ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాలి వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.